అందరికీ నమస్కారం అండి. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరుగుతుందండి. అంతేకాకుండా ఆయన గురించి ఒక చిన్న వీడియో చేయడం జరుగుతుందండి. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చేసినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్నటువంటి రాజకీయం ఎలా ఉంది అంటే 2 వర్గాలుగా విడిపోయింది. ఒక మూడవ ప్రత్యామ్నాయంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి చొచ్చుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి, తనకంటూ ఒక స్పెషల్ ఓటు బ్యాంకును సంపాదించుకోగలిగినటువంటి వ్యక్తి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో కూటమి, తెలుగుదేశం బీజేపీ కూటమి గవర్నమెంట్ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అందించినటువంటి సహాయ సహకారాలు నిజంగా వాళ్ళు మర్చిపోలేనటువంటి సహాయ సహకారాలు. అలాంటి అద్భుతమైనటువంటి పార్టీని ఈరోజు ఆయన విస్తరించుకుంటున్నటువంటి తీరు, తన పార్టీ పట్ల పెరుగుతున్నటువంటి ప్రజా ఆదరణకి ఆదరణే తనకు నిదర్శనం అండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలండి. ఎందుకు అంటే తనకంటూ ఈ రోజు వరకు కూడా ఏమీ సంపాదించుకున్నది ఏం లేకపోయినా కూడా నిత్యం ప్రజల సమస్యల పట్ల ప్రజలకి ఏదో చెయ్యాలనేటువంటి తపనతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. ఈ ఈ క్రమంలో ప్రతిపక్షాల నుంచో లేదా తనకంటూ గిట్టలేనటువంటి వ్యక్తుల నుంటూ ఎన్నో దాడులు ఎదుర్కొని మాటల అవమానాలను భరిస్తూ, ఎందుకంటే తనేం పెద్ద చిన్న స్థాయి వ్యక్తి కాదు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన ఏంటంటే ఈ యొక్క రాజకీయాలు కాకుండా సినీ ప్రపంచంలో కొన్ని కోట్లు సంపాదించుకోగలిగేటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తను రాజకీయాల్లో తనకున్నటువంటి ఇంట్రెస్ట్తోనే రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో కంప్లీట్గా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకున్నటువంటి ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చండి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తనకంటూ తన పార్టీని, జనసేన పార్టీని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లాలని, రాష్ట్ర ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో నీతి నిజాయితీలు కలిగినటువంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళు రావాలని మనందరం కోరుకోవాలి. అలాంటి కోవకు చెందినటువంటి వ్యక్తి శ్రీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ అందరికీ నమస్కారం అండి.